బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ముందస్తు బెయిల్ను ఏపీ హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు జోగి రమేష్. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, ఏమన్నారు? వైసీపీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ కొరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఏపీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు జోగి రమేష్ కు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలోని ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఈ నేపథ్యంలోని జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్ ను రేపు విచారణకు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. 2021లో ఏదైతే జోగి రమేష్ చంద్రబాబు నివాసంపై దాడి చేసినందుకు ప్రతిఫలంగా అప్పటి ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనకి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. ఈ నేపథ్యంలోనే అంటే ఎవరైతే ప్రతిపక్ష పార్టీలపై ఆరోపణలు కానీ దాడులు కానీ భౌతిక దాడులు దిగుతారు అటువంటి వారికి ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారనే వార్తల నేపథ్యంలోనే అప్పటి అధికార పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ప్రతిపక్ష పార్టీగా నేతలపై దాడులకు పాల్పడ్డారు. దానికి సంబంధించి గతంలోనే కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని ఉదాహరణలు తీసుకుని వీరందరూ కూడా ఆవేదన దాడులకు పాల్పడినట్లుగా ప్రస్తుత అధికార పార్టీ ఆరోపిస్తోంది. గతంలోనూ ఆరోపించింది. ఇప్పుడు కూడా అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో అధికార పార్టీ కూడా ఆరోపిస్తూ ఉంది. అంటే అప్పుడు అధికారంలో ఉన్న సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు ఇష్టానుసారంగా వ్యవహరించారు. దానికి ప్రతిఫలంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందంటూ కూడా అధికార పార్టీ చెప్తాం. దానికి అనుగుణంగానే ఇటు పోలీసు యంత్రాంగం కూడా దానికి సంబంధించి ఇటు టీడీపీ కేంద్ర కార్యాలయంపై కానీ పట్టాభి నివాసం పైన మరోవైపు చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ చేసిన దాడి వీటన్నిటికి సంబంధించిన నిందితులందరినీ కూడా అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి కీలక నిందితులు ఎవరైతే ఉన్నారు దేవినేని అవినాష్ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. నందిగం సురేష్ కానీ లేల్ అప్పారెడ్డి తలసిల రఘురామ్ ఇలా అనేక మంది దాదాపు 15 మంది వరకు కూడా ఇటీవల 2 రోజుల క్రితమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో వారు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి వచ్చే వారు విచారణకు వారందరూ తెలిపిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మళ్ళా ఈ రోజు చంద్రబాబు నివాసంపై దాడి చేసిన నేపథ్యంలో గతంలో ముందస్తు బెయిల్ కొరకు కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు జోగి రమేష్. ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే డైరీ నెంబర్ కూడా జోగి రమేష్ పిటిషన్ సంబంధించి డైరీ నెంబర్ కూడా కేటాయించిన నేపథ్యంలో రేపు జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏం జరగబోతుందనే దానిపై జోగి రమేష్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ శివ.